ఒక సిస్టర్ ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ ఏంటంటే, అన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో లేడీస్ కి అంటే అమ్మాయిలకి ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయా అని పెట్టారు ఆ సిస్టరు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ లో చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. చాలా జాబ్స్ లో వర్క్ చేస్తున్నారు అమ్మాయిలు. సో అదేంటిదని వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. సో ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. సో అది తప్పకుండా చేయండి. నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మీ అందరికీ తెలిసిందే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇప్పుడు తెలంగాణ సర్కిల్ కి ఎవరైతే హెడ్ అయితే ఉంటారో వాళ్ళు కూడా ఆ లేడీ మేడం గారే. సో ఆ హై క్యాడర్ నుంచి లో క్యాడర్ దాకా, లో క్యాడర్ అంటే కదా, హై క్యాడర్ నుంచి కింద స్థాయి జాబుల వరకు చాలా మంది అమ్మాయిలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మేజర్ గా ఏముంటది అంటే జీడిఎస్ జాబ్స్ మీ అందరికీ తెలిసిందే, గ్రామీణ డాక్ సేవక్ జాబ్స్. వీటి గురించి చాలా సార్లు చెప్పిన, నా ఛానల్లో ఉన్నాయి వీడియోస్ చూడండి కావాలంటే. సో ఇవి 10th బేస్ మీద ఇస్తారు, ఎగ్జామ్ ఏముండదు, మెరిట్ ఆధారంగా ఇస్తారు. సో ఈ జాబ్ కి చాలా మంది అమ్మాయిలు కూడా అప్లై చేస్తున్నారు. సో ఎగ్జామ్ ఏముండదు, అండ్ వాళ్ళకి లేడీస్ అమ్మాయిలకి అయితే ఫీజు కూడా ఉండదు, ఆన్లైన్ ఫీజు కూడా. సో దానివల్ల చాలా మంది అప్లై చేస్తున్నారు. వాళ్ళు జీడిఎస్ బీపీఎం కావచ్చు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, జీడిఎస్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ కావచ్చు, అండ్ డాక్ సేవ కావచ్చు. సో ఇలా రకరకాల జాబ్స్ కి వీళ్ళైతే సెలెక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇదే జీడిఎస్ జాబ్ ఈ మన తెలుగు రాష్ట్రాలనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాదు, తెలంగాణలో కావచ్చు, ఈ 2 స్టేట్లే కాకుండా వేరే స్టేట్ వచ్చిన జాబ్ చేసి వెళ్ళే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, ఇలా వెళ్ళే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లా జీడిఎస్ కి జాయిన్ అయ్యి అబ్బాయిల కన్నా అమ్మాయిల ప్రమోషన్ తొందరగా కొడుతున్నారు. ఎంటీఎస్ అవ్వచ్చు, అంటే జీడిఎస్ టు ఎంటీఎస్ అని ఉంటుంది అని చెప్పిన, పోస్ట్ మ్యాన్ ఉంటుంది, పోస్టల్ అసిస్టెంట్ ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అవ్వచ్చు, అండ్ పోస్ట్ మ్యాన్ అవ్వచ్చు, అండ్ పోస్టల్ అసిస్టెంట్ అవ్వచ్చు. సో ఈ 3 ఇవే ప్రమోషన్స్ పరంగా. సో వీటిని ఎగ్జామ్ ఎల్డిసి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసి లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వీళ్ళు రాస్తున్నారు. సో అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకే అంటే వస్తున్నాయి, అబ్బాయిలు కూడా వస్తున్నాయి, బట్ అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. సో ప్రమోషన్ పరంగా ఎంటీఎస్ వర్క్ చేస్తున్నారు, అండ్ పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు, పోస్టల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. పోస్ట్ మ్యాన్ గా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలు. సో లెటర్ డెలివరీ కావచ్చు, అండ్ పోస్టల్ అసిస్టెంట్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏంటంటే ఎంటీఎస్ గా పోస్ట్ మ్యాన్ గా చేసుకుంటూ మళ్ళీ ప్రమోషన్ రాసుకొని పోస్టల్ అసిస్టెంట్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటిదంటే, ఆర్ఎంఎస్ అని మీ అందరికీ తెలిసిందే, రైల్వే మెయిల్ సర్వీస్ అనేది. సో దీని గురించి కూడా నేను చాలా సార్లు చెప్పిన. సో ఈ ఆర్ఎంఎస్ లో కూడా అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు జాబ్ల పరంగా. సో స్టార్టింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ అవ్వచ్చు, అండ్ మెయిల్ గార్డ్ అవ్వచ్చు. సో ఈ డ్యూటీలో కూడా లేడీస్ అనేది వర్క్ చేస్తున్నారు. సో బ్యాగులు రిసీవ్ చేసుకోవడం, బ్యాగులు డిస్పాచ్ చేయడం, అండ్ లెటర్ రిసీవ్ చేసుకోవడం, లెటర్ స్టార్టింగ్ చేయడం, అండ్ బ్యాగులు తీసుకురావడం. మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద స్టేషన్లో, విజయవాడ లాంటి ఆర్ఎంఎస్ లాంటి డివిజన్లో చాలా మంది లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు. మీరు చూస్తారు నైట్ టైంలో మీకు కనపడుతూనే ఉంటారు బ్యాగులు తీసుకెళ్ళడం, వాళ్ళు చేయడం. సో ఈ అమ్మాయిలకి అయితే ఉన్నాయి. సో మీరు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో అంటే మీరు మామూలుగా మీకు ఆ సిస్టర్ అడిగారు కామెంట్, జాబ్ వేకెన్సీ పరంగా ఇవన్నీ జాబ్ వేకెన్సీసే. బీపీఎం జీడిఎస్ కి అయితే బీపీఎం ఉంటుంది, ఏబీపీఎం ఉంటుంది, డాక్ సేవక్ ఉంటుంది. సో ప్రమోషన్ పరంగా వస్తే జీడిఎస్ నుంచి ఎంటీఎస్ ఉంటుంది, పోస్ట్ మ్యాన్ ఉంటుంది, పోస్టల్ అసిస్టెంట్ ఉంటుంది. సో ఇది జీడిఎస్ కి జాయిన్ అయితే. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ గా రావాలంటే మీరు ఎస్ఎస్సి ద్వారా రావాల్సి ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్ కి అయితే ఎస్ఎస్సి సిజిఎల్, ఇదివరకు సిజిఎస్ఎల్ లో ఉండేది పోస్టల్ అసిస్టెంట్ అది, ఇప్పుడు సిజిఎల్ కి చేంజ్ చేశారు. సో సిజిఎల్ కనుక మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఓపెన్ కేటగిరీలో, అంటే ఓపెన్ కేటగిరీ మీన్స్ అంటే ఓపెన్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో కనుక మీరు ఎగ్జామ్ అయితే క్రాక్ చేస్తే మీరు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందుట్లో మీకు కనుక మెరిట్ ఉంటే మీరు ఈ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే రావచ్చు. సో జీడిఎస్ బీపీఎం కావచ్చు, జీడిఎస్ ఏబీపీఎం కావచ్చు, జీడిఎస్ డాక్ సేవక్ కావచ్చు, ఈ 3 జాబ్స్ మనకి 10th క్లాస్ బేస్ మెరిట్ ఆధారంగా ఇస్తారు. సో మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసుకుంటే, సో మీకు మెరిట్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జాబ్ వేకెన్సీ అయితే ఇలా ఉంటాయి. సో ఈ పోస్ట్ అసిస్టెంట్ కాకుండా ఇంకా పైన ఇంకా క్యాడర్ ఉంటుంది, పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, ఇలా చాలా వేకెన్సీస్ అయితే ఉంటాయి. బట్ ఇది ఏంటంటే వారి ఆ పొజిషన్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి, బాగా చదవాలి.
అండ్ మెరిట్ రావాలి. సో అవి ఇవైతే వేకెన్సీస్ ఉంటాయి, జాబ్ వేకెన్సీస్. సో ఇంకేమైనా డౌట్ ఉంటే వీటి గురించి కింద కామెంట్ చేయండి, కామెంట్ తప్పకుండా రిప్లై ఇస్తా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.